హలో ఫ్రెండ్స్, ఈరోజు టేస్టీ అయిన వెజ్ బర్గర్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. తప్పకుండా ట్రై చేయండి. రెగ్యులర్గా మీరు బయట తినేదానికన్నా ఇలా ఇంట్లోనే చేసుకోండి. టేస్టీగా ఉంటుంది, అలాగే కొంచెం హెల్తీ. నేను మరీ హెల్తీ అని చెప్పలేనండి. బర్గరు ఇలా మనం ఇంట్లోనే చేసుకుంటాం కాబట్టి ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి బయట తినేదానికన్నా కొంచెం బెటర్ అని నేను చెప్పగలను. సో ఇంకెందుకంటే ఆలస్యం, ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఫస్ట్ దీనికోసం మనము అన్నీ ప్రిపేర్ చేసి రెడీగా పెట్టుకున్నాం అనుకోండి, తొందరగా అయిపోతుంది. అలాగే పిల్లలు ఈవినింగ్ స్నాక్గా, అంటే పిల్లలు ఇంటికి వచ్చే టయానికల్లా రెడీ చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఫస్ట్ మనం ఇవన్నీ రెడీ చేసుకుందాం. ఫస్ట్ ఇక్కడ నేను ఒక క్యారెట్, అలాగే మనకి ఇప్పుడు ఫ్రెష్ బఠానీ దొరుకుతుంది కదా, అవి కూడా కొన్ని తీసుకొని ఉడికించి పెట్టుకున్నాను. అలాగే ఒక 2 ఆలుగడ్డలు, ఇవి కూడా ఉడికించి పొట్టు తీసి ఇలా రెడీగా పెట్టుకోండి. ఇవి 2 రెడీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనము ఒక గిన్నె తీసుకొని, మనం బర్గర్స్ చేసేటప్పుడు వాటికి సాస్ అని ఉంటుంది కదా, బర్గర్ సాసు, అది కూడా ఇంట్లోనే చేసేసుకుందాము. దానికోసం ఒక 2 స్పూన్ల మైనీస్, ఇలా ఒక 2 స్పూన్ల మైనీస్, అలాగే 1 స్పూను టమాటో కెచప్, ఇది వేసుకోండి. అలాగే చాలామంది మస్టర్డ్ సాస్ కూడా యాడ్ చేస్తారు ఇందులో. రెగ్యులర్గా మనం ఇంట్లో ఏవైతే ఉంటాయో వాటితో ఈరోజు నేను ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను కాబట్టి ఈ 2 వేసుకుంటే సరిపోతుంది. ఈ 2 ఇలా వేసి కలిపేసి ఇంకా పక్కన పెట్టుకోండి. ఇక నెక్స్ట్ మనం ప్యాటీస్ తయారు చేసుకోవాలి కాబట్టి దానికోసం స్టవ్ మీద కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఇలా ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి. ఇవి పిల్లలు మీరు తింటున్నారు అంటే పచ్చిమిర్చి స్కిప్ చేసేయండి. లేదు పిల్లలు పర్వాలేదు అనుకుంటే ఇలా ఒక పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి. ఇలా 1 నిమిషం ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 స్పూను ధనియాల పొడి, 1 స్పూను గరం మసాలా, చిన్న స్పూన్ వేస్తున్నాను, హాఫ్ స్పూన్ అనుకోండి. అలాగే 1 స్పూను కారము, అలాగే 1 స్పూను ఉప్పు, కొద్దిగా పసుపు. ఇంక ఇవన్నీ వేసేసి కలిపేసి, అలాగే మనం ఉడికించి పెట్టుకున్నాం కదా క్యారెట్ బఠానీ, అది కూడా యాడ్ చేసుకోండి. అలాగే మనం ఉడికించిన ఆలు, ఇది కూడా మంచిగా స్మాష్ చేసుకుంటూ వేసేయండి. ఇవన్నీ వేసి మంచిగా కలిపేసేయండి. అంటే మొత్తం మంచిగా మెత్తగా గుజ్జులాగా అయ్యే వరకు కలిపేసేయండి. సో నేను మీకు ఇంతవరకే చెప్పినట్టు ఇలా బయటివి మీరు ఎక్కువగా ప్రిఫర్ చేయకుండా ఇలా ఇంట్లోనే హ్యాపీగా చేసి పెట్టండి. పిల్లలకి టేస్టీగా ఉంటుంది. అలాగే బయటివి ఎప్పుడో మనం చేసి పెట్టుంటారు కదా ప్యాటీస్, అవన్నీ అలా కాకుండా ఇలా ఫ్రెష్గా చేసామంటే మనకి బయట తినే వాటికన్నా కొంచెం బెటర్ అని నేను చెప్తాను. సో తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు ఈవినింగ్ స్నాక్ వచ్చేసరికి ఇలా చేసి పెట్టారనుకోండి, పిల్లలు హ్యాపీ, మనము హ్యాపీ. సో చూసారు కదా, ఇలా కలిపేసి మంచిగా ఇక స్టవ్ బంద్ చేసి పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ మనం స్లరీ తయారు చేసుకుందాం. దానికోసం 1 స్పూను మైదా, 1 స్పూను కార్న్ఫ్లోర్, ఇది వేసి కొద్దిగా ఉప్పు వేసి నీళ్లు వేసి మరీ పల్చగా చేయకండి, అలాగని చిక్కగా చేయకుండా నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కలిపేసి దీన్ని కూడా పక్కన పెట్టుకుందాం. మనం ఇవన్నీ రెడీ చేసి పెట్టుకునే లోపు మనకి ఆలు కర్రీ చేసాం కదా, అది చల్లారిపోతుంది. సో కంప్లీట్గా కొంచెం చల్లారిన తర్వాత మనం ప్యాటీస్ చేసుకుందాం. సో చూసారు కదా, ఇక్కడ కొంచెం ఆలు మిశ్రమం చల్లారింది. దీన్ని ఒక చిన్న ఇలా ముద్దలాగా తీసుకొని మనం ప్యాటీ షేప్లో తయారు చేసి పెట్టుకుందాం. ఇక్కడ నాకు 3 అయిపోయాయి. సో ఇలా 3 రెడీ చేసి పెట్టుకొని పక్కన పెట్టుకున్నాక మనము బ్రెడ్ క్రమ్స్, ఈ బ్రెడ్ క్రమ్స్ కూడా మనం ఇంట్లోనే హ్యాపీగా చేసుకోవచ్చు అండి. మనం బ్రెడ్ తినేటప్పుడు సైడ్స్ కట్ చేస్తాం కదా, అవి మంచిగా గ్రైండ్ చేసి వేయించి పక్కన పెట్టుకుంటే మనకి బ్రెడ్ క్రమ్స్ రెడీ అయిపోయినట్టే. ఇది కూడా తీసుకొని ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టిన ప్యాటీస్ మన స్లరీలో, అంటే కార్న్ఫ్లోర్ మైదా తీసుకున్నాం కదా, అందులో ముంచేసి అలాగే బ్రెడ్ క్రమ్స్లో ఇలా ముంచి అన్నీ రెడీ చేసి పెట్టుకోండి. సో చూసారు కదా, ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాక వీటిని ఇప్పుడు నేను షాలో ఫ్రై చేస్తున్నాను, డీప్ ఫ్రై చేయట్లేదు. డీప్ ఫ్రై చేయాలి అంటే దానికి ఇంకొంచెం డిఫరెంట్ ప్రాసెస్ ఉంటుంది. అది కూడా నేను కమింగ్ వీడియోస్లో మీకు చూపిస్తాను, అది కూడా ఎలా చేయాలి అనేది. కానీ ఈరోజు మాత్రం మనం షాలో ఫ్రై మాత్రమే చేద్దాము. ఇవి షాలో ఫ్రై మాత్రమే చేయాలి అండి, డీప్ ఫ్రై చేయకండి. సో ఇలా షాలో ఫ్రై చేసుకొని అన్నీ ఫస్ట్ వేసిన వెంబడే టర్న్ చేయకండి, ఎందుకంటే చినిగిపోతాయి. స్లోగా ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ అలా మెల్లగా కాల్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇక నెక్స్ట్ మన బర్గర్ని అన్నీ అరేంజ్ చేసేసుకుందాం. బర్గర్ని చూసారు కదా, ఇలా మంచిగా రోస్ట్ చేసుకోండి. ఇది నేను వీడియో మీకు చూపించలేదు, మరి వీడియో లెంతీ అయిపోతుందని. ఇలా రోస్ట్ చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న సాస్ ఉంది కదా, అది రెండింటికి ఇలా స్ప్రెడ్ చేయండి. ఇలా స్ప్రెడ్ చేసేసి మనకి లెట్యూస్ అని దొరుకుతాయి. ఇది మీకు ఆప్షన్ అండి, ఇష్టం ఉంటే పెట్టండి, లేదంటే స్కిప్ చేయండి. జస్ట్ మనకి పిల్లలకి బయట నుంచి తెచ్చామన్న లుక్ కనిపించడానికి ఇవన్నీ అరేంజ్ చేసుకోవాలి, లేదంటే మీరు స్కిప్ చేయొచ్చు. ఇలా లెట్యూస్ పెట్టేసి
దాని మీద మనం రెడీ చేసి పెట్టుకున్న ప్యాటీ ఉంది కదా, అది కూడా పెట్టండి. ఇక్కడ మన టాపింగ్స్ మన ఇష్టం అండి, ఏవైనా వేసుకోవచ్చు. టమాటో, అలాగే ఆనియన్స్, కుకుంబరు, చీజ్ స్లైస్, ఇవన్నీ మీ ఇష్టం అండి, ఏదన్నా పెట్టేసుకోండి. సో ఇక్కడ మాత్రం నేను ఓన్లీ టమాటో, ఆనియన్ మాత్రమే పెడుతున్నాను. సో ఇలా అరేంజ్ చేసేసుకొని ఇంకా పిల్లలకి ఇవ్వండి, హ్యాపీగా తింటారు, ఇష్టంగా తింటారు. అలాగే కొంచెం హెల్దీ కూడా. నేను చెప్పాను కదా ఇంతకుముందే, మరీ హెల్దీ అని చెప్పలేను, ఇంట్లో చేసుకుంటున్నాను కాబట్టి కొద్దిగా బెటర్. సో తప్పకుండా ట్రై చేయండి. ఇక మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి రెసిపీస్ మీరు రెగ్యులర్గా చూడాలి అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా మీరు చూస్తూ ఉంటే ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మన ఛానల్లో చాలా అంటే చాలా ఉన్నాయండి. సో తప్పకుండా ట్రై చేయండి. ఇక రెగ్యులర్గా ఫాలో అవుతుంటే ఇలాంటి మంచి రెసిపీస్ మీరు రెగ్యులర్గా చూడొచ్చు.